ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ గుర్తుండట్లేదా? ఈజీ ట్రిక్ చెప్తాను చూడు. ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ ఎక్కడో విన్నట్టు చూసినట్టు డెఫినెట్ గా అనిపిస్తుంది, బట్ ఆన్సర్స్ రావు. ఇది చాలా కామన్ గా ఫేస్ చేసే ప్రాబ్లం. నేను కూడా చాలా ఫేస్ చేస్తాను. దానికి నువ్వు ఏ డొమైన్ అయినా, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ ఆర్ డెవాప్స్, నీ దగ్గర ఒక చీట్ షీట్ అయితే ఉండాలి. చీట్ షీట్ అంటే నీకు తెలిసిన కోర్ కాన్సెప్ట్, వెరీ మోస్ట్ కాన్ఫిడెంట్ అండ్ కంఫర్టబుల్. కోర్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ Next.js సర్వర్. ఇప్పుడు నేను Next.js సర్వర్ సైడ్ రెండరింగ్ పైన ఉన్న కాన్సెప్ట్ నేను ఎప్పుడు మర్చిపోతూ ఉంటాను. సో డెఫినెట్ గా దాని గురించి నేను ఒక 4-5 పాయింట్స్ లో రాస్తాను. పేజినేషన్ అవ్వచ్చు. ఈ కాన్సెప్ట్ నేను ఎప్పుడు రీకలెక్ట్ చేసుకోవడం నాకు కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. నేను ఎక్కువ ప్రాక్టీస్ చేయలేదు. సో డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ లో లింక్డ్ లిస్ట్ పైన ప్రాబ్లమ్స్ నాకు ఎక్కువ గుర్తుండదు. నేను ఒక సమ్మరీ పాయింట్ లో ఒక 2-3 పాయింట్స్ లో నేను రాస్తాను. మీ చీట్ షీట్ బ్యాక్ అండ్ ఫ్రంట్ 1 పేపర్ కంటే ఎక్కువ ఉంటుంది. సో అక్కడ మీకు తెలిసిన కాన్సెప్ట్స్ అని, లెట్స్ సే యువర్ డెవాప్స్, మీకు సిస్టమ్ డిజైన్ గురించి, VSA ప్రాబ్లమ్స్ గురించి అన్ని క్లియర్ గా రాసుకుంటారు. లెట్స్ సే ఫ్రంట్ ఎండ్ లో అయినా కూడా చీట్ షీట్ లో ఒక్కొక్క పాయింట్ లో మీకు అర్థమైన విధంగా ఉండాలి. సో SQL కమాండ్స్ కూడా చాలా కామన్ గా అడిగే క్వశ్చన్. బిఫోర్ గోయింగ్ టు ద ఇంటర్వ్యూ ఒక రివిజన్ లాగా చూసుకొని వెళ్తే మీకు డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. సో కమెంట్ లో చీట్ షీట్ అని టైప్ చేస్తే, సో ఒక శాంపుల్ అయితే ఇస్తాను, బట్ అది ఒక రిఫరెన్స్ గా తీసుకొని మీకు మీ ఓన్ గా మీ బ్యాక్గ్రౌండ్ కి తగ్గట్టు ఇంటర్వ్యూకి వెళ్లే ముందు మీరు దాన్ని ఒకసారి చెక్ చేసుకుంటే ఒక స్ట్రాంగ్ రివిజన్ అయితే అయిపోతుంది. దెన్ యూ కెన్ కాన్ఫిడెంట్లీ ఎంటర్ ద రూమ్. అండ్ దాట్స్ ఇట్. చాలా సింపుల్.